నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో అటు రాష్ట్ర సంగీతం మీద అలాగే పాషం యాదగిరి నుండి నిన్న జరిగిన ఒక గొడవ పైన అసలు అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలియకుండా ఆ చర్చలు అయితే జరుగుతున్నాయి. ఒకసారి యాదన్నతో మాట్లాడదాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న, అసలు ఫస్ట్ నిన్న ఏం జరిగింది అసలు స్టేజ్ మీద? నిన్న నేర్నాల కిషోర్ ఆయన దచ్చన్న దారిలో పాట రిలీజ్ చేయాలి, దాని ప్రదర్శన. నేను జనంలో కూర్చున్నా. వేదిక మీద ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ ఆయన నన్ను విమర్శ పెడుతున్నాడు. నేను జనంలో కూర్చున్న, దానికి సంబంధం లేదు పాటకు. నా మీద విమర్శ ఏంది? 5 రోజులు ఆగాలి కదా, 5 నెలలే అయింది కదా, ఇప్పుడు ఎందుకు విమర్శలు పెడతారు, ఆగవచ్చు కదా అని నన్ను చూసుకుంటే 2-3 సార్లు నా పేరు చెప్పి పాషం యాగిరి అని అంటుండు, పాషం అని అంటుండు, విమర్శలు పెడుతున్నాడు. అంటే నేను ముద్దాయిలాగా కూర్చోవాలి, తలంచుకొని నీళ్ళ చూపులు చూస్తూ చేతులు కట్టుకొని వినాలన్నట్టు. ముద్దాయిలాగా నన్ను బోన్లో పెట్టాడు. ఆ ప్రయత్నం అది తప్పు కదా. నువ్వు ఉద్యమంలో లేవు, ఎప్పుడు మేము ఉద్యమంలో ఉన్నాము. నువ్వు లేవు, నీ రేవంత్ రెడ్డి లేడు. ఏ ఉద్యమంలో ఉన్నావు నువ్వు? మా మీద అరిగేషన్ పెడతావా? మేమేమన్నామంటే, మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, కరెక్టే 4 నెలలు ఆగుతాం, 5 నెలలు ఆగుతాం, ఇప్పటిదాకా ఆగినాం, ఇప్పటిదాకా ఏం మాట్లాడలేము మేము. కానీ నువ్వెందుకు ఆగుతలేవు? తెలంగాణ అంటే కొట్టిన వాళ్ళను, తెలంగాణ అంటే తన్నిన వాళ్ళను, తెలంగాణ అంటే చంపిన వాళ్ళను తీసుకొని పోయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేస్తావా? ఓ పోలీస్ ఆఫీసర్ రిటైర్ అయిన ఎందుకు చేసినావు? యూనివర్సిటీలో గొడవ చేసింది ఎవరు? యూనివర్సిటీలో పోరలు కొట్టింది ఎవరు? ఆత్మహత్యలు ఎవరి వల్ల జరిగినాయి? చంపింది ఎవరు? మరి మీరు చేయాల్సినప్పుడు అప్పుడు ఆగాలి కదా నువ్వు. అప్పుడు మరి మహేష్ కుమార్ గౌడ్ గుర్తురాలేదా? నీకు ఎమ్మెల్సీ ఇస్తే నువ్వు అన్ని మాఫ్ చేస్తావు. మైక్ వచ్చినప్పుడు మాట్లాడాలి, కానీ మాట్లాడుతున్న మధ్యలోనే మైక్ గుంజుకోండు అని చెప్పేసి లేదు. ఆ తర్వాత నేను మాట్లాడుతుంటే ఆయన గుంజుకున్నాడు. అవును, నువ్వు మాట్లాడినావు, అయిపోయింది ఆయన, అప్పటికి అయిపోయింది ఆయనది. అడగమనండి, ఆయన టీవీలో ఉన్నాయి, అందరు ఉన్నారు, అంత అయిపోయింది ఆయనది. కానీ నా మీద ఎందుకు అలిగేషన్ పెట్టినావు నువ్వు? నేను జనంలో కూర్చున్నా కదా, బుద్ధి ఉందా నీకు? నువ్వు చెంచాగిరి చేస్తావా, ఆయనకు తెడ్డుగిరి చేస్తావా? చేస్తాను. కానీ ఎమ్మెల్సీ అంటే ఏంది నువ్వు? ఎమ్మెల్సీ అంటే నీకు ఇవ్వకముందేమో తిట్టినావు, ఈయన తిట్టిండు. ఇదేం పార్టీ? కాంగ్రెస్ పార్టీ, రెడ్ల పార్టీ అని ఆయన అన్నాడు. ఇప్పుడు ఆయన మెచ్చుకుంటుండదు, ఎమ్మెల్సీ కాగానే అన్ని మాఫ్ అవుతాయి అన్నట్టు. నీకు పదవి ఇస్తే మాఫ్ అయిపోతుంది అన్ని, బరాకూన్ మాఫ్. ఒకటి. రెండవది, నేను చెప్పుకోవాలి కదా, చెప్పుకొని పోతుంటే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను తరిమేస్తున్నాను. వాళ్ళ వెనక సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు. అంటే నువ్వు నన్ను తిడతావు, నీ పోలీసు వాళ్ళు వచ్చి, నీ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి నన్ను తరుముతారు. అదెట్లా? మరి నేను చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి కదా. ఎక్కడిస్తారు? ఎక్కడ ఉంటుంది నీది? అది సభ, నీకు సంబంధమే లేదు దానికి. మా సభ, మేము తెలంగాణ ఉద్యమాలు చేసిన వాళ్ళు మేము చెప్పుకుంటాం, నువ్వెవరు మధ్యలో? అందుకని నీకైతే ఆ మీటింగ్కి వచ్చే అర్హత కూడా లేదు. నీకు అర్హత ఉందా చెప్పు, అడుగుదాం. ఏ అర్హత లేదు. నువ్వు ఎక్కడ, నీకు లేదు, రేవంత్ రెడ్డికి లేదు. తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హతనే లేదు. నువ్వు చెంచాగిరి చేసినావు, ఆయన ఈయన చెంచాగిరి చేసుకుంటూ పోయావు. అందుకనే మాకు హక్కు ఉంటుంది, మాదే వేదిక, అది నీది కానే కాదు. ఏదో పోనీ అని మర్యాద చేస్తే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోయినావు. సరే అయింది, నువ్వు ఓపిక పట్టమంటున్నావు. మరి తెలంగాణ పిల్లల్ని అణిచేసిన వాళ్ళు, భూములు కబ్జాలు పెట్టిన వాళ్ళు, పిల్లల్ని కొట్టిన వాళ్ళు, పోలీస్ ఆఫీసర్ ఆఖరికి కేసీఆర్కు ఊడిగం చేసిన వాళ్ళు, వాళ్ళందరూ తీసుకొని పోయి 10 ఏళ్ళు ఊడిగం చేసి దొంగ పనులను నేర్పిన కేసీఆర్, ఆయన నువ్వు ఎట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎట్లా చేస్తావు? తర్వాత తెలంగాణ అంటే పిల్లల్ని కొట్టిడు కదా దానం నాగేందర్, కొట్టిన నువ్వు ఎమ్మెల్యే ఎంపీ చేస్తావా? పోటీ టికెట్ ఇస్తావా? మైనంపల్లి హనుమంతరావుకి ఇస్తావా? రంజిత్ రెడ్డి ఇంకా పెద్ద దొంగ, రంజిత్ రెడ్డికి ఇస్తావా? మొత్తం తెలంగాణ వ్యతిరేకులందరికీ టికెట్లు ఇచ్చి నీ పార్టీలు పెట్టుకొని మేము ప్రశ్నించొద్దా? వాళ్ళకేం పెద్దపీట ఇస్తావా? ఇది ఎక్కడ న్యాయం అవుతుంది? ఇది న్యాయమేనా? తెలంగాణ ప్రత్యేకనా? అసలు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఉండా? ఆయన ఎప్పుడు కేసీఆర్ వెంట లేడు. కేసీఆర్ అదైంది, అందులో లేడు. కానీ ఉన్నది ఏమైంది? చంద్రబాబు వెంటనే ఉన్నాడు ఆయన. చంద్రబాబు పద్మాలే గుర్తొస్తాయి ఆయనకు రోజు. మా పెద్దనే అదనే ఇదనే ఏదో అనే, ఆఖరికి నోట్ ఫర్ ఓట్ కేసులో కూడా ఉండు కదా ఆయన. అంటే రేపు మా భయం ఏంటంటే, రేపు చంద్రబాబు నాయుడు అక్కడ గెలిస్తే వాళ్ళిద్దరు కలిసి ఏకమైపోయి తెలంగాణ స్వప్నం మనం ఏదో ఫలించిందో దాన్ని మళ్ళీ వమ్ము చేస్తారు, కలిపేస్తారు, ఆంధ్ర తెలంగాణ కలిపేస్తారు. అందుకని ప్రజలకు హెచ్చరిక చేయాలి, వీళ్ళని నమ్ముకుంటే ప్రమాదం ఉంటుంది. అందుకని హెచ్చరిక చేయడానికి మేము దేనికైనా చేస్తాం, ఎందుకు గుంజుకోము. ఇప్పుడు రాష్ట్ర గీతం మీద కూడా బాగా చర్చలు జరుగుతున్నాయి కదా. ఏదైతే కీరవాణి అని చెప్పేసి ఉన్నాడో ఆయనతో సంగీతం ఆయనతో కొట్టించే ప్రయత్నం చేస్తారు. తెలంగాణలో కళాకారులే లేరు అంటారు, దీని మీద మీ అభిప్రాయం ఏందన్నా? తెలంగాణలోనే కళాకారులు, ఆంధ్రలో లేరు. తెలంగాణలో వచ్చినట్టు పాటలు అక్కడ చూపించండి. ఎవరైతే కష్టాలు ఉంటాయో, ఎవరైతే దోపిడీకి గురవుతారో వాళ్ళే. అమెరికాలో అయితే నీగ్రోలే పెద్ద పెద్ద కవులు, తెలంగాణ దళితులే కవులు. గద్దర్ కావచ్చు, గూడంజయ కావచ్చు, గోరటెంకన కావచ్చు, జయరాజు కావచ్చు, అందశ్రీ కావచ్చు, ఎవరైనా సరే గొప్ప గొప్ప సంగీతం వాళ్ళ దగ్గరే ఉంటుంది. నువ్వు తెలంగాణ ఆత్మ ప్రతిఫలించాలంటే దళితుల్లో తీసుకొచ్చి పెట్టు. నువ్వు సినిమా వాళ్ళు ఎందుకు? తెలంగాణ ఎక్కిరించినోడే వాడు కదా.
తెలంగాణ నా పేరు యాదగిరి తెలంగాణ వాళ్ళే లేరని చెప్పి స్వయంగా అందశ్రీ తెలంగాణ అది ఏం లేదు ఆయన అట్లా చెప్పుకుంటుండు కానీ ఆయన కాదు చెప్పేది రేవంత్ రెడ్డి డిసైడ్ చేసిండు ఈయన స్క్రిప్ట్ చదువుతుండు కానీ రేవంత్ రెడ్డి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి నాకు దానికి సంబంధం లేదు ఆయన అట్లే అంటాడు ఎందుకంటే తప్పు అయింది కదా తప్పు అయినది సంబంధం లేదు అంటే దాన్ని ఒప్పుకున్నట్టు కదా నాకు సంబంధం లేదు అంటే తప్పు చేసినాడు ఒప్పుకున్నాడు ఆ తప్పు జరిగిందని ఒప్పుకున్నాడు ఆయన ఒకటి నువ్వు వాళ్ళు తెలంగాణను ఎక్కించుకుంటూ సినిమాలు తీసిన ఎందుకు రేపెట్టుకుంటారు నువ్వు వద్దని చెప్పాలి కదా నువ్వు పోనీ తప్పని చెప్పినావా అందశ్రీ గారు మీరు చేయొద్దని చెప్పినావా చెప్పలేదు అందశ్రీకి ఇచ్చి నువ్వు నేనే చేసినా చెప్పుకోమన్నాడు చెప్పుకుంటున్నాడు ఆయన నిజానికి వాళ్ళు తెలంగాణ ఎక్కించుకుంటూ పాటలు తీసిన సినిమాలు తీసినారు కదా నా పేరు యాదగిరి మా ఊరు భువనగిరి నా పని దాదాగిరి అని పరచూరు అంటూ రాసిండు కదా వాళ్ళ ప్రతినిధిగా దీని కీరవాణి సంగీతం కూర్పు చేయడానికి నీకు సినిమాలు కావాలనా జానపదం కావాలనా జానపదం ఉండాలి జానపదం పెట్టకుండా నువ్వు సంగీతం పెద్ద కూర్పు చేస్తున్నావంటే శాస్త్రీయం చేస్తున్నావంటే అది తెలంగాణ ప్రతీక కాదు తెలంగాణ ఆత్మ అందులో లేదు రాష్ట్ర చిహ్నం కూడా మారుస్తున్నామని చెప్పేసి అన్నారు దానిపైన చిహ్నం మార్చొచ్చు చిహ్నం ఏంటంటే వెనక శిలాతోరణం కాకతీయ శిలాతోరణం ఉండాలి వరంగల్ ఉండాలి తప్పేం లేదు అది ఉంచి తల్లిని మాత్రం చాకలీలమ్మ తల్లిలాగా ఉండాలి పేదరాలు ఉండాలి దళితురాలు ఉండాలి వీరనారి కనిపించాలి రోకలు పట్టుకొని ఉంటుంది కదా చాకలీలమ్మ చేతిలో రోకలి అట్లా కనిపిస్తే రోకలు పట్టుకున్న చాకలీలమ్మ కనిపిస్తే అది తెలంగాణ శౌర్యం ప్రతీక త్యాగం అవుతుంది అంతే తప్ప పెద్ద దొరసాని నగలన్నీ పెట్టి తెలంగాణ తల్లికి నగలు ఉంటాయి ఎక్కడన్నా చూపించండి ఆత్మహత్యలు ఎన్ని జరుగుతున్నాయి గ్రామాలు ఏ గ్రామంలో ఉంది ఆమె తెలంగాణ ప్రతీక అయితే కాదు కేసీఆర్ చేసింది తప్పది మార్చాలి తప్పేం లేదు కానీ చాకలీలమ్మని పెట్టు అప్పుడు గొప్ప అయిపోతుంది ఓకేనా ఈ సంగీతం మీద ఇంతమంది వ్యతిరేకించినా కూడా దాన్ని అట్లనే కొనసాగించి 2 తారీఖు నాడు ఆల్రెడీ ఆ సంగీతం రిలీజ్ చేయబోతున్నారు ఎందుకు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు చెప్పిండు కీరవాణిని పెట్టుకోమని చంద్రబాబు నాయుడు మనుషులు కదా వాళ్ళు పెట్టిండు చంద్రబాబు నాయుడు చేసింది అమలు అవుతున్నది రేపు కూడా చంద్రబాబు పరిపాలనే ఉంటుంది ఆంధ్ర వాళ్ళ పరిపాలన ఉంటుంది సినిమా వాళ్ళ పరిపాలన ఉంటుంది చంద్రబాబు మొత్తం వాళ్ళదే ఉంటుంది రేపు రామానాయుడు వాళ్ళకి సంబంధించిన వచ్చి పరిపాలన చేస్తారు ఓకేనా అంటే ఒకవేళ చంద్రబాబు గెలిస్తే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు కదా ఎందుకోసం అని అట్లా అది కనిపిస్తుంది కదా అట్లా చంద్రబాబు నాయుడు కలిపేస్తానని చెప్పుకుంటున్నాడు ఆంధ్రాలో రహస్యంగా అందరూ చెప్పుకున్నాడు వెంకయ్య నాయుడు చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ వాళ్ళంతా చెప్తున్నారు రహస్యం చెప్పింది కూడా మనకు మళ్ళీ హైదరాబాద్ తిరిగి వస్తుంది చెప్పుకుంటున్నారు వాళ్ళంతా మేమే అని కూడా చెప్తున్నారు మళ్ళీ ఇప్పటికే పరిపాలన చంద్రబాబు నాయుడు కనిపిస్తుంది ఇక్కడ రేపు బహాటంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉంటుంది రేపు బహాటంగా ఉంటుంది అది గట్టిగా చెప్పమనండి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా చెప్పమనండి అది పార్టీ మొత్తంగా చెప్పాలి సోనియా గాంధీ గట్టిగా ఉన్నది సోనియా గాంధీ వ్యతిరేకం సో చంద్రబాబు నాయుడు వ్యతిరేకం సోనియా గాంధీ గట్టిగా ఉన్నది అంజన్ కుమార్ లాంటి వాళ్ళు గట్టిగా ఉన్నారు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు గట్టిగా ఉన్నారు వాళ్ళు లగడపాటి రాజగోపాల్ కొట్టిన వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళ నాయకత్వంలో జరగాలి రేపు జరిగితే రేపు 2వ తారీఖు నాడు జరిగేది ఆవిర్భావ దినోత్సవం జరిగితే లగడపాటిని ఎదిరించిన వాళ్ళు వాడు ఆంధ్ర ఎంపీలు కారంపొడి తీసుకొస్తే స్ప్రే తీసుకొస్తే పెప్పర్ తీసుకొస్తే ఆ రోజు ఎదిరించిన వాళ్ళు వాళ్ళని తరిమిన వాళ్ళు వాళ్ళ నాయకత్వంలో రేపు అక్కడ జరగాలి అంతే తప్ప రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డికి అర్హత లేదు తప్పవుతుంది ఉండొద్దు కాదు సీఎం ఎట్లుంటాడు సీఎం అంటే పోరాటం చేసిన వాడు సీఎం ఆయన ఉండడమే తప్పు సీఎం ఎవరు ఉండాలి తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు సీఎం ఉండాలి తెలంగాణకు డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటాయి అవుతుందా పైరవీకారులు ఉంటాయి అవుతుందా పైరవీంద్రులా కావాల్సింది పోరాట యోధులు ఉండాలి తెలంగాణ అంటే శౌర్యం తెలంగాణ అంటే పోరాటం అంటే త్యాగం అది కనిపించాలి వాళ్ళు అంతేగాని పైరవీకారులు బ్రోకర్లు వీళ్ళు కనిపించదు అది తప్పవుతుంది ఓకే అన్న ఇది ఇట్లనే కొనసాగితే గతంలో బీఆర్ఎస్ మీద చేసిన పోరాటం మళ్ళీ కాంగ్రెస్ మీద చేస్తారా మీరు ఇది జనమంతా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మేం చేసేది కాదు మా వాయిసే వాళ్ళది మేము వినిపిస్తుంది తెలంగాణ ఎటువంటి పోరాటం చేసినారు మనంగా చెప్పేది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ పురుషోత్తమ్ అని నార్త్ ఆయన తెలంగాణకు సంబంధం లేదు ఆయన మొత్తం స్టడీ చేసి మిలిటరీ వాళ్ళే తెలంగాణ సాయుధ పోరాటం అంచిన మిలిటరీ వాళ్ళు రాసిన డాక్యుమెంట్స్ అని చదివి ఇటువంటి శౌర్యం త్యాగం పోరాటం ఎక్కడ లేదు అని చెప్పి రాసిండు పుస్తకం పేరు ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్ రాజ్ టు రిపబ్లిక్ సాక్షిగా ప్రజలే తిరుగుబాటు చేస్తారు మళ్ళీ తిరుగుబాటు చేస్తారు మేము వాళ్ళ వాయిస్ వినిపిస్తాం అంతే ఓకేనా థ్యాంక్ యూ